1947 ఆగస్టు 15 భారత్ స్వాతంత్రం పొందిన రోజు. ఒక్క 2 నెలల ముందు పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. బ్రిటిష్ ఇండియా ఇప్పటి పాకిస్తాన్ భారత్తో కలిపి 562 సంస్థానాలు. వాటిలో స్వతంత్ర పాలన, బ్రిటిష్ వాళ్ళ జోక్యం లేదు. సార్వభౌమత్వం వరకే బ్రిటిష్ వాళ్ళకి అధికారం ఉంది. ఇంకొన్ని చోట్ల వాళ్ళు అధికారాలు తీసుకున్నారు. మరి 2 నెలల్లో ఎటువంటి మార్పు జరిగింది? అసలు అది జరిగి ఉండకపోతే 1947 స్వాతంత్ర చట్టం ప్రకారం ఏదైతే ఈ 562 అంటే 550 అనుకోండి సుమారుగా, ఎందుకంటే 10-12 అటు పాకిస్తాన్కి పోయి. సో ఈ సంస్థానాలన్నీ టెక్నికల్గా సాంకేతిక పరంగా బ్రిటిష్ వాళ్ళు వైదొలిగిన తర్వాత ఆటోమేటిక్గా స్వతంత్ర దేశాలు అవుతాయి. సింపుల్ పాయింట్ అండి. అంటే బ్రిటిష్ ఇండియా ఏదైతే భారత్గా మనం విడిపోయిందో, పాకిస్తాన్ భారత్గా, ఇది కాక 550 సంస్థానాలు సపరేట్గా భారత్లో ఉండే. ఎంత ఇదంటే దాన్ని ఆసరా చేసుకుని సంస్థానాలు ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయి అంటే, సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ట్రావెన్కూరు ఇతర దేశాలతో అప్పటికే రిలేషన్స్ పెట్టుకుంది. స్వతంత్ర దేశం కావాలని ఉబిల్లారింది. సరిహద్దున ఉన్నటువంటి పాకిస్తాన్ సరిహద్దున ఉన్న జోధ్పూరు, జైసల్మూరు ఇవి పాకిస్తాన్లో కలవాలని ఉబిల్లారిని. తర్వాత లోపల మధ్యలో ఉన్నటువంటి ఇండోరు, భోపాలు, రాంపూర్ లాంటి సంస్థానాలు స్వతంత్ర దేశంగా ఉండాలని ఉబిల్లారిని. వాటితో పాటు నేను చెప్పాల్సిన పని లేదు, జునాగఢ్, హైదరాబాదు, కాశ్మీర్ల చరిత్ర మీ అందరికీ తెలిసిందే. నేను ఇదంతా ఎందుకు విపులంగా చెప్పాల్సి వస్తా ఉందంటే, భారతదేశం ఏర్పడటానికి స్వాతంత్రోద్యమం 1947 ఆగస్టు 15కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ఈ సంస్థానాలన్నీ భారత్లో కలవటం అనే దానికి అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అది మర్చిపోవద్దు. సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్లా ఇద్దరూ కలిసి ఏ విధంగా దీన్ని అణిచేశారు, ఆ సంస్థానాల కోరికలు అనేది మాత్రం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్కటి మర్చిపోవద్దు, ఎవరు కూడా ఇది వాళ్ళంతా వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. స్వతంత్ర దేశం అవుతానంటే వద్దు, మీరు భారత్లో కలవమని, పాకిస్తాన్లో కలవమని సంస్థానాలు ఏవి చెప్పవండి. నిజం చెప్పాలంటే మనకి ఒక్క దాంట్లో వివాదం వచ్చిందండి. కాశ్మీర్ ఒక్క దాంట్లో వివాదం వస్తే 75 సంవత్సరాల నుంచి తన్నుకుంటున్నాం దానికోసం. సేమ్ అగ్రిమెంట్ వాళ్ళతో జరిగింది, మిగతా సంస్థానాలకి జరిగింది. ఏంటి అగ్రిమెంట్ ఏంటంటే విదేశీ రక్షణ కమ్యూనికేషన్స్ మీకు తప్పితే మిగతాదంతా మాది స్వతంత్ర పాలన. స్పష్టంగా ఉంది అగ్రిమెంట్లో. అదే కదా ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు వాదించేది. సో ఇది వాళ్ళకే కాదు, మిగతా 549 సంస్థానాలకు కూడా ఇదే ఒప్పందం. మరి ఆ ఒప్పందం ఆ తర్వాత ఏంది, కొన్ని సంస్థానాలు అయితే యాక్సెషన్ టు ఇండియా దాని సంతకం పెట్టిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, తర్వాత స్వతంత్ర రాజ్యాంగాలు రాసుకోవటం కూడా మొదలుపెట్టినాయి. అది కూడా మరి వాళ్ళకి హక్కే. కాశ్మీర్లో ఎట్టయితే ప్రత్యేక అసెంబ్లీ ఉందో వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోకూడదనేమి లేదు చట్ట ప్రకారంగా. అయినా మరి అది జరగకుండా మొత్తాన్ని కట్టడి చేసి వాటన్నిటినీ రాజ్యాంగాలు కూడా ప్రత్యేకంగా రాసిన వాటిని ఆపేసేసి భారత్లో విలీన ప్రక్రియ జరపటం అనేది అద్భుతమైన ప్రక్రియ అండి. అద్భుతం, దాన్ని ఎవరో కాదనలేరు. మరి అటువంటి ప్రక్రియ జరగటానికి ఒక ఇన్సెంటివ్ కింద, ప్రోత్సాహ కింద రాజభరణాలు అనే వాటిని ఇచ్చారు. అదేం పెద్ద భారత్కి అది పెద్ద సమస్య కాదు, ఆర్థిక భారము కాదు. ఎందుకంటే వాళ్ళ రోజుల్లో అసలు అది
ఒక హోదా అనుకోండి. వాళ్ళకేంది ఇవ్వాలి అంటే ఏదో ఒకటి కావాలి. కొంతమందిని భయపెట్టి తీసుకున్నారు, కొంతమందిని బుజ్జగించి తీసుకున్నారు, కొంతమందిని ఇటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చి తీసుకున్నారు. రకరకాలుగా చేసి దాన్ని వాళ్ళని ఒప్పించారు. అది ఒక ఒప్పందం. ఎటువంటి ఒప్పందం ఇది? రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం లాంటిది. అది మర్చిపోవద్దు. కాబట్టి రాజభరణాల రద్దుని ఎవరైనా బ్యాంకుల జాతీయకరణతోటి పోలిస్తే అంతకన్నా పెద్ద తప్పిదం రెండోది లేదు. బ్యాంకుల జాతీయకరణ వేరు. ప్రజల ఆస్తుల్ని మీరు ఎప్పుడైనా తీసుకునేటువంటి హక్కు దేశానికి ఉంటుంది. దాన్ని కాదంటలేదు. కానీ కోర్స్ రాజ్యాంగంలో దానికి కూడా చాలా నిబంధనలు పెట్టారు. ఇప్పుడు మన రాజ్యాంగంలో అయితే ఫండమెంటల్ రైట్స్కి పర్టికులర్గా ఇప్పుడైతే ఇంకా దాన్ని చాలా స్ట్రెంథన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది దేశాల మధ్య జరిగిన ఒప్పందం. రాజభరణాల రద్దు, అది మర్చిపోవద్దు. అక్కడ దాకా ఎందుకండి? చైనాకి ఎప్పుడో 156 సంవత్సరాల తర్వాత తీసుకున్నటువంటి భూభాగాన్ని, హాంకాంగ్ని తిరిగి మళ్ళా చైనాకు అప్పచెప్పింది బ్రిటిష్. కాదు అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు మాకు సంబంధం లేదని అనలేదు కదా. వాళ్ళకి ఎందుకు అప్పచెప్పింది? ఒప్పందానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అది. అంటే నేను ఒక్కటి మీకు చెప్తున్నా, నేనేం రాజులను వెనకేసుకు రావట్లేదు. దీన్ని నేను మాట్లాడుతున్నానంటే ఏదో నేను భూస్వామ్య వ్యవస్థను సపోర్ట్ చేసినట్టు కాదు. భూ సంస్కరణలు కావాలని కోరుకున్న వాడిని. అవి వేరు, ఇది వేరు. ఎందుకంటే ఇది రాజీ. మీరు ఆల్రెడీ రెండు దఫాలుగా తీసుకున్నారు. ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్, 3 రంగాలు తప్పితే మిగతా అన్ని స్వతంత్ర పాలన అని చెప్పి తీసుకున్నారు. తర్వాత ఏం చేశారు? తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసుకొని ముందుగా రాజ ప్రముఖులను చేశారు. తర్వాత అవి కూడా తీసేశారు. వాళ్ళకి మిగిలింది ఒకే ఒక్కటి రాజభరణాల రద్దండి. ఇది ఒప్పందం. రాజభరణం అందరికీ ఒకట్లాగా లేవు. ఎందుకంటే ఒక్కొక్క రాజు అలిగి కూర్చుంటాడు. ఒక్కొక్క రోజు నేను పెద్దవాడిని 21 గన్ సల్యూట్ అన్నవాడు, వాడికి ఉండేటువంటి వాడి వేరు కదా. వాడికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, అహమానండి ఏమైనానండి. వీళ్ళందరినీ ఎలా కన్విన్స్ తీసుకున్నారో తెలుసు అందరికీ. ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని న్యాయపరమైన విషయాలకి ఎట్లా సుప్రీంకోర్టు ముందు కొట్టేసింది, తర్వాత పార్లమెంట్లో చట్టం చేశారు, తర్వాత సుప్రీంకోర్టు ఓకే అందట. నేను దాని వివరాల్లోకి ఇప్పుడు ఎట్లా కరెక్ట్ అయితే అయిండొచ్చు వాళ్ళు చేసిన చట్టం ప్రకారంగా. కానీ ఇది విలువలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే భారతదేశానికి పోయింది ఏమి లేదు దీనివల్ల. అసలు అది ఆర్థిక భారమే కాదు. వాళ్ళకేం ప్రత్యేక హక్కులు లేవు. ఒక్క రాజభరణాలు ఇవ్వటం తప్పితే వాళ్ళకేం ప్రత్యేక హక్కులు లేవు. అందరిలాగానే వాళ్ళు పోటీ చేసి గెలవాలనుకుంటే వాళ్ళకే సపరేట్ లేవు. అటువంటిప్పుడు దీన్ని రద్దు చేయటం వల్ల ఏంటంటే ఒక దేశానికి మధ్య జరిగే ఒప్పందాలకి విలువ ఇవ్వకపోవటం అనేది అంతర్జాతీయ ప్రామాణికం కింద ఇది మంచి హెల్తీ ట్రెండ్ అయితే కాదు. రెండోది, చరిత్ర చెరిగేస్తే చరిత్ర చెరిపోదండి. చరిత్రను గుర్తుపెట్టుకోవాలి మనం. చరిత్రగా చూడాలి అంతవరకే. ఇవాళ దాన్ని వాళ్ళకేమీ మీరు హక్కులు ఇవ్వాల్సిన పని లేదు. అది ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం. ఆ అమౌంట్ కూడా పెద్దదేం కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అది నాకెందుకనో నేను ఇవాళ వాళ్ళకి తిరిగి ఇవ్వమని చెప్పట్లా, మళ్ళీ రాజభరణాలు ఇవ్వమని చెప్పి నేనేం చెప్పట్లా. ఎకడమిక్గా చూసుకున్నప్పుడు విలువలతో కూడుకున్నటువంటి భారతీయ ప్రాచీన నాగరికత, భారతీయ వేల సంవత్సరాల నాగరికతలో ఎందుకనో ఈవెన్ ఆధునిక ప్రపంచంలో దేశాల మధ్య జరిగే ఒప్పందాలతోటి ముడిపడి ఉందనేది నాకు అనిపిస్తాం. ఇది విలువలకు సంబంధించింది. ఇప్పుడు కాశ్మీర్ ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు అంతర్జాతీయ సమాజం? మీరు అంతా ఐక్యరాజ్య సమితికి రిఫర్ చేశారు కాబట్టి, రెండు దేశాలు దాని మీద బైండ్ అయినాయి కాబట్టి ఈ రోజుకి దాని మీద కొట్లాడుతున్నారు. తప్పు ఒప్పో జరిగింది ఆ రోజు. అటువంటిదే ఇది రాజభరణాలు అనేది ప్రజా ఆకర్షక పథకంగా, ఓటు బ్యాంకు రాజకీయంగా ఇందిరాగాంధీ ఉపయోగించుకుని తప్పితే దీనివల్ల ప్రజలకి నష్టమేమీ లేదు. ఉండటం వల్ల, తీసేయటం వల్ల ఎడిషనల్గా ప్రజలకు వచ్చినటువంటి లాభము లేదు. కాకపోతే
ఒక ఒప్పందం చేసుకొని ఒక దేశ సార్వభౌమత్వాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధపడిన రాజులతోటి ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి అపకీర్తి మూటగట్టుకుంది మాత్రం భారతదేశం. దీనికి ప్రధాన కారకురాలు మాత్రం ఇందిరాగాంధీ. ఎందుకనో నాకైతే ఇది చరిత్రలో ఒక మర్చిపోలేని రోజుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇది ఒక దాన్ని ఏమంటారు, బ్లాక్ స్పాట్ లాగా నాకైతే అనిపిస్తూ ఉంది. కేవలం అందుకోసమే ఇది చేస్తున్నాను తప్పితే తిరిగి వాళ్ళకి రాజభరణాలు ఇవ్వమని కానీ నేనేం చెప్పట్లేదు. రెండోది మళ్ళా ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, బ్యాంకుల జాతీయకరణ వేరు, రాజభరణాల రద్దు వేరు. ఈ రెండిటికి అసలు ఎక్కడా పోలిక లేదు. కాబట్టి కొంతమంది అనొచ్చు, మీరు బ్యాంకుల జాతీయకరణ వ్యతిరేకించారా అంటే వ్యతిరేకించను, ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకించలేదు. దానికి దీనికి అసలు అది ఆర్థిక విధానాలకు సంబంధించింది, ఇది అట్లా కాదు, దేశ ఒప్పందాలకు సంబంధించింది. ఇది మీకు ఫుడ్ ఫర్ థాట్, అంతకు మించి దీంట్లో ఇదేం లేదు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.